నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్తో చెటపటాలేసుకుని తిరిగి ఇప్పుడు వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యంగా జగన్ కేటీఆర్ భేటీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే యత్నం చేస్తుండడాన్ని అంతా తప్పుపడుతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు తాకట్టు పెట్టిన హోదా సహా విభజన హామీల అమలు కోసం జగన్ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. అలాంటి జగన్పై టీడీపీ పెద్దలు ఇష్టారాజ్యంగా విమర్శలు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఉలికెందుకు బాబు, ఇదే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీతో టీడీపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఇన్నాళ్లు టీఆర్ఎస్తో పొత్తు కోసం అరులు చాచిన చంద్రబాబు అండుకో ఇప్పుడు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా రెండు పార్టీల మధ్య చర్చలు జరిగిన టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు కేసీఆర్తో అంటకాగామనే విషయాన్ని మర్చిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు. పచ్చి అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ చంద్రబాబు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడూ పట్టించుకోలేదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఆయనకి కావాల్సిందల్లా వ్యక్తిగత ప్రయోజనమే. అందుకోసం ఎంతకైనా దిగజారుతారు అనేది బహిరంగ సత్యం. సీఎం పీఠం కోసం సొంత వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్నికలెప్పుడొచ్చినా అధికారమే పరమావధిగా పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. సిద్ధాంతాలు జాంతానాయంటూ అవకాశవాద రాజకీయాలకే మొగ్గు చూపుతూ ఉంటారు. ఆయనకు కావాల్సిందల్లా అధికారం. ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలి అనేది బాబుగారి ఫిలాసఫీ. దేశ రాజకీయాల్లో ఎవ్వరూ పెట్టుకోనని పార్టీలతో పొత్తు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుది. బీజేపీ, టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలే కాదు, చివరకు కాంగ్రెస్తో కూడా జట్టు కట్టారు. పైగా తానేం చేసినా కరెక్టేనంటూ ఎదుటివారిని దబాయించటం, అదే నిజమని ఎల్లో మీడియాతో నమ్మించటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 2004లో అధికారానికి దూరం కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా, సీఎం ఎప్పుడవుతానా అన్నట్టుగా ప్రతిరోజు చకోర పక్షిలా ఎదురు చూసేవారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం తెరపైకి రావడంతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ రాష్ట్ర విభజనను ముక్త కంఠంతో వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు మాత్రం అధికారం కోసం చివరకు రాష్ట్ర విభజనకు సైతం సై అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాలి అంటూ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ కూడా ఇచ్చేశారు. వైఎస్ఆర్ మాత్రం రాష్ట్ర విభజనను మొదటి నుంచి వ్యతిరేకించారు. టీఆర్ఎస్ ఎన్ని ఉద్యమాలు చేసినా వైఎస్ఆర్ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో 2009 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలతో చంద్రబాబు జట్టు కట్టారు. అయినా రాష్ట్ర ప్రజలు వైఎస్కే మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన దుర్మరణం చెందడంతో రాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో వైఎస్ఆర్సీపీ సమైక్యవాదాన్ని వినిపించిన చంద్రబాబు మాత్రం ఏనాడు ఆ మాటే మాట్లాడలేదు. పైగా రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. చివరకు 2014లో రాష్ట్ర విభజనకే కాంగ్రెస్ మొగ్గు చూపినా చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో కాలం వెళ్లదీశారే తప్ప ఏపీ ప్రయోజనాల గురించి ఏనాడూ మాట్లాడలేదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడినా కనీసం కలిసి రాలేదు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టడంతో మోదీ చరిష్మాను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టారు. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండడంతో ఏ అవకాశాన్ని వదలకుండా పవన్ కళ్యాణ్తో కూడా చెట్టపట్టాలేసుకుని తిరిగారు. కానీ వైఎస్ జగన్ మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. రాజధాని లేని రాష్ట్రాన్ని మోదీ సహకారంతో అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ఊరువాడా ప్రచారం చేయడంతో నిజమని నమ్మి ప్రజలు అధికారం అప్పగించారు. 2014లో అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడూ ఆలోచించలేదు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఎంతసేపు జగన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపారు. రాజధాని లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే విషయాన్ని మరిచిపోయి
వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడారు చంద్రబాబు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి జగన్ కేసుల గురించే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. విభజన హామీల అమలు కోసం ప్రతిపక్షం పోరాటం చేస్తే హేళన చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటూ వైఎస్ జగన్ చేసిన ఉద్యమాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. హోదా సంజీవినియా అన్నారు. హోదా గురించి మాట్లాడితే జైలు తప్పదని హెచ్చరించారు. అయినా వైఎస్ జగన్ వెనక్కి తగ్గలేదు. హోదా కోసం చివరకు ఆమరణ దీక్ష కూడా చేశారు. యువభేరి సదస్సులతో యువకులను చైతన్యపరిచారు. హోదాతో కలిగే లాభాలను ఎక్కడికక్కడ ప్రజలకు అర్థమయ్యే రీతిలో విడమరిచి చెప్పారు. వైఎస్ జగన్ పోరాటాలతో స్పందించిన కేంద్రం ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మాత్రం హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని కుండబద్దలు కొట్టింది. ప్యాకేజీకి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని స్పష్టం చేసింది. ప్యాకేజీ ఇస్తామని జైట్లీ ప్రకటించగానే అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు స్వాగతించారు. పైగా ఢిల్లీకెళ్లి జైట్లీకి సన్మానం చేశారు. అంతటితో ఆగకుండా కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోడీకి మనఃపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తుంది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ చూపిన చొరవకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. అయితే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఒకే మాటపై నిలబడింది. హోదాపై రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ప్యాకేజీకి అంగీకరించి హోదా విషయంలో రాజీ పడ్డ చంద్రబాబు వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టేందుకు అనేక కుట్రలకు తెరలేపారు. ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను టీడీపీలో చేర్చుకుని పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అయినా జగన్ అదరలేదు, బెదరలేదు. హోదా ఇచ్చే వరకు పోరు ఆపబోమని తెగేసి చెప్పారు. విభజన చట్టంలోని హామీలను గాలి కొదిలేసిన చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలవరం పనులు చేపట్టారు. కేంద్రం చేపట్టాల్సిన పనులను తాను చేపట్టి అవినీతికి ద్వారాలు తెరిచారు. కానీ ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, దుగరాజుపట్నంలో పోర్టు నిర్మాణం జోలికే పోలేదు చంద్రబాబు. రాజధాని విషయంలో కూడా అంతే. కేవలం గ్రాఫిక్స్లకే పరిమితమై ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడిచినా పర్మనెంట్ పేరుతో అక్కడ ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. విభజన హామీల అమలు కోసం మొదట్నుంచి పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా కోసం అనేక త్యాగాలు చేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టింది. వైఎస్ఆర్సీపీ అవిశ్వాసాన్ని మొదట హేళన చేసిన చంద్రబాబు ఆ తర్వాత మద్దతిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి మేమే అవిశ్వాసం పెడతామని ప్రకటించారు. ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చినా చర్చకు రాకపోవడంతో ముందుగానే చెప్పిన ప్రకారం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేశారు. నేరుగా అక్కడి నుంచి ఏపీ భవన్కు వెళ్లి ఆమరణ దీక్ష కూడా చేశారు. కానీ టీడీపీ ఎంపీలు మాత్రం హోదా గురించి ఏనాడూ పట్టించుకోలేదు. రాజీనామాల విషయంలో కలిసి రావాలని కోరిన పదవులు పట్టుకుని వేలాడారు తప్పించి ప్రజల పక్షాన నిలబడలేదు. హోదా విషయంలో వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచడంతో విధిలేని పరిస్థితుల్లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కొత్త పల్లవి అందుకున్నారు. హోదాను తాను ఏనాడూ వ్యతిరేకించలేదని, హోదా ఇవ్వాల్సిందేనని మళ్లీ చిలక పలుకులు మొదలుపెట్టారు. ఎన్డీఏతో కలిసున్నంత కాలం ఎప్పుడూ ఆ విషయాన్నే పట్టించుకోకపోయినా హోదా ఇవ్వకుండా మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి రోజు కేంద్రాన్ని విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్పించి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. హోదా కోసం ఒత్తిడి పెరగడంతో ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు చంద్రబాబు. ఈలోపు తెలంగాణ ఎన్నికలు రావడంతో టీఆర్ఎస్తో జట్టు కట్టేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారు.
హరికృష్ణ భౌతికాయం సాక్షిగా కలిసి పనిచేద్దామనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ టీఆర్ఎస్ మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. హరికృష్ణ గారు చనిపోయారు. కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు ఓదార్చాలి, వారికి అండగా ఉండాలనే ఒక కనీస మానవీయ కోణంలో అందరం కూడా ఉన్నాం. ఆ సందర్భంగా చంద్రబాబు గారు అక్కడ చాలాసేపు కూర్చున్నాను, నేను 1-2 గంటలు కూర్చున్నాను. ఆయన మాట అన్నారు, మనం కలిసి ఉంటే బాగుంటుందేమో, తెలుగుదేశం టీఆర్ఎస్ కలిసి ఉంటే బాగుంటుందేమో అనే మాట అన్నారు ఆయన. అంటే నేను చెప్పాను, అది సాధ్యపడకపోవచ్చు సార్ అని చెప్పాను. పొత్తు విషయాన్ని టీఆర్ఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో ఏపీని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలిపారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారనే విషయాన్ని మర్చిపోయి ఆ పార్టీతోనే జట్టు కట్టడంపై విమర్శలు వచ్చినా ముందుకే వెళ్లారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని కొత్త పల్లవి అందుకున్నారు. వెంటనే తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేశారు. పైగా కలిసి పోటీ చేద్దామని చెప్పినా టీఆర్ఎస్ పట్టించుకోలేదు అంటూ ఎన్నికల ప్రచారంలో సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ను ఏపీ ప్రజలు కఠినంగా శిక్షిస్తే అదే పార్టీతో చంద్రబాబు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సార్, హరికృష్ణ గారు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నించారని నిన్న. అవును, మా చెప్పాను, తప్పే ఉంది దాంట్లో. అది అడిగా నేను, ఇది కూడా ఓపెన్ గా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పలా, మీరు వినలేదా? చెప్పాను కదా, మరి రహస్యం ఉంది దాంట్లో. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్తో చంద్రబాబు జతకడితే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా 4.5 ఏళ్లుగా పోరాటాలు కొనసాగిస్తోంది. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటూ హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని చెబుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో కూడా జగన్ అదే విషయాన్ని ప్రధానంగా చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యంగా గత కొంతకాలంగా వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్న టీఆర్ఎస్ తాజాగా వైఎస్ఆర్సీపీతో చర్చలు జరిపింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగన్ నివాసానికెళ్లి చర్చలు జరిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో తమ అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టంగా చెప్పామని, అందులో రెండో మాటకు తావీలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉభయ రాష్ట్రాల్లోని తెలుగువారి ప్రయోజనాలు కాపాడేందుకు ఫెడరల్ ఫ్రంట్ కృషి చేస్తుందని చెప్పారు. హోదాకు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ మద్దతివ్వడాన్ని స్వాగతించిన వైఎస్ జగన్ తెలుగు ఎంపీలంతా ఏకతాటిపైకొస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి అత్యంత ఆవశ్యకమైందని మరోమారు స్పష్టం చేశారు వైఎస్ జగన్. 25 మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఆ 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు కూడా జత అవుతే 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయం మీద స్పందించగలిగితే, ప్రత్యేక హోదా కావాలి, ఇవ్వాలి, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది. కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయం. రాష్ట్రాల హక్కులు నిలబడాలి అనంటే, రాష్ట్రాల హక్కులు కాపాడబడాలి అనంటే సంఖ్యాపరంగా ఈ నెంబర్ పెరగాలి. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో అది హర్షించదగ్గ విషయం. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన టీఆర్ఎస్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో వైఎస్ జగన్తో చర్చలు జరపడాన్ని చంద్రబాబు అండుకో జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్తో పొత్తు కోసం ప్రయత్నించిన విషయాన్ని టీడీపీ పెద్దలు మరిచిపోయి వైఎస్ఆర్సీపీపై అడ్డగోలుగా విమర్శలు చేస్తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నేను ఒకే ఒక్క విషయాన్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి బృందాన్ని, కాంగ్రెస్ పార్టీతో వెళ్ళక ముందు మీరేం చేశారు? మీరే చెప్పారు, మేం చెప్పలా. మీరే చెప్పారు. ఏం చెప్పారు? మేము కేసీఆర్ని అడిగాం, మనం కలిసి పనిచేద్దాం, కలిసి పోటీ చేద్దాం, మీరు కొన్ని సీట్లు ఇవ్వండి. మొన్న 13 తీసుకున్నారు, ఇక్కడ 15, 16 అడిగాడు. అడిగితే కేసీఆర్ ఏమన్నాడు? చిబా, నీతో సంబంధం ఏంటి మాకు, నువ్వు పెద్ద దుర్మార్గుడివి, నీతో మేము పొద్దు పెట్టుకోం పో అంటే పోయి
కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళావు. వాళ్ళకి సిగ్గు శరం లేదు కాబట్టి నీతో పొత్తు పెట్టుకున్నారు, ఓడిపోయారు. ఇవాళ చర్చ జరపడమే తప్పు. మేము పొత్తుకెళ్ళలేదు, గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము పొత్తుకు వెళ్ళడం లేదు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ తో అంటకాగిన చంద్రబాబు అంటుకో వైఎస్ జగన్ కేటీఆర్తో భేటీ అవగానే బెంబేలెత్తడం చర్చనీయాంశమైంది. రాజధాని శంకుస్థాపన నుంచి ప్రతి విషయంలో టీఆర్ఎస్ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన టీడీపీ పెద్దలు ఇప్పుడు రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ ద్రోహం చేస్తోందని విమర్శలు చేస్తుండడాన్ని చూసి అంతా నవ్వుకుంటున్నారు. అవకాశవాద రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబుని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని నేత వైఎస్ జగన్ అని వైఎస్ఆర్సీపీ నేతలంటున్నారు. హరికృష్ణ చనిపోయిన సమయంలో పరామర్శకొచ్చిన కేటీఆర్ను పొత్తు పెట్టుకుందామని చంద్రబాబు అడిగినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లు అనిపించలేదా అని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఉలిక్కి పడుతున్న టీడీపీ నేతలు. వివరాల బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్. తానేం చేసినా కరెక్ట్ అని వాదించే చంద్రబాబు ఇతరులపై అడ్డగోలు విమర్శలు చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న కేసీఆర్తో పొత్తు కోసం తెగ ప్రయత్నించి విఫలం కావడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీపై నిందలు వేస్తున్నారు. 4 ఏళ్లు కేసీఆర్తో చెట్టపట్టాలేసుకుని తిరిగి తాజాగా జగన్ కేసీఆర్ టార్గెట్గా విమర్శలు చేస్తుండడాన్ని అంతా తప్పుపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2 కళ్ల సిద్ధాంతం తెరపైకి తెచ్చిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నించి విఫలమై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై నిందలు వేసే యత్నం చేస్తుండడం విమర్శల పాలవుతోంది. కేటీఆర్ జగన్ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యేక హోదాపైనే చర్చ జరిగింది. కానీ టీడీపీ నేతలు జగన్ను చూసి వణికిపోతున్నారు. తాము చేసినట్లే మిగతా వారు చేస్తారేమోననే భయంతో అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేటీఆర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటమే ఏపీకి జరిగిన అన్యాయం, వారిద్దరూ కలిసి చేస్తున్న కుట్ర అంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు మాఫీ చేసుకోలేదు. ఓటు నోటు కేసు కోసం ఈ 4.5 సంవత్సరాలు కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని ఆయన కోసం విజయవాడకి పారిపోలేదు. ఈరోజు కేటీఆర్ వస్తాను అంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అతన్ని ఆహ్వానించారు, అతను చెప్పిన విషయాలు విన్నారు, డిస్కస్ చేశారు. డిస్కస్ చేయడం కూడా తప్పు అంటే ఎట్లా? ఆ మాట్లాడిన ఉమా ఇదే కేసీఆర్ గారు విజయవాడకు వస్తే శాలువా గప్పి పళ్ళికిలిచ్చుకుంటూ మరి దుర్గమ్మ దర్శనం చేయించాడు. మరి ఇదే ఉమాన్ కేసీఆర్ ఏమన్నాడు? ఉమానా ఆడా మగా? మరి అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా దగ్గరుండి దర్శనం చేయించావు? ఎలా నువ్వు చుట్టూ తిరుగుతున్నావు? నీకేం సంబంధం? అంటే మీ అవసరాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మీరు పిచ్చి చేస్తారు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనైనా మాట్లాడినా కూడా తప్పే అంటారు. మరి దేవినేని ఉమా ఈ విధంగా కేసీఆర్ని కలిశారు. అలాగే చూస్తే చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు బాలకృష్ణ, ఆయన లబ్ధి కోసం ఆయన పోయి కలుస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ అందరికీ నీతులు చెప్పే వ్యక్తి, ఆయన కేసీఆర్ని కలుస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు, ఇన్ని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఈరోజు మనకి రాజధాని కూడా లేకుండా విజయవాడకి పారిపోయి వచ్చిన దొంగలాగా ఉన్న చంద్రబాబు నాయుడు అదే అమరావతి రాజధాని శంకుస్థాపనలో కేసీఆర్ గారి పేరేశారు. ఇంతకన్నా ఏపీకి జరిగే అన్యాయం ఏమన్నా ఉందా? ద్రోహం ఏముందన్నా? ఇంతకన్నా కుట్ర ఏముంది? మరి నిన్ను కట్టుబట్టలతో తరిమేశారు అని చెప్పిన కేసీఆర్ పేరు నువ్వు ఎందుకు వేసావు? ఎందుకు పిలిచావు? ఏం అవసరం ఆంధ్రప్రదేశ్కి ఆయన్ని పిలిచి ఆయన చేత శంకుస్థాపన జరిగేటప్పుడు ఆయన పేరు వేయాల్సిన అవసరం? అంటే నీ ఇష్టానికి నువ్వు ఆడతావు, ఎవరు ఏం మాట్లాడకూడదు. కానీ ఎవరైనా కూడా ఒక 2 పార్టీలు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత మీద అందరికీ నమ్మకం ఉంది. అలాగే భావసారూప్యం ఉన్న పార్టీలు కలిసి ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు తప్పేముంది? నువ్వు ఎన్నికల్లోనే పోటీ చేయడానికి వచ్చి తెలంగాణలో ప్రయత్నం చేసావే, మేము ఎన్నికల్లో కలిసి పోటీ చేయట్లేదే. తెలుగు ప్రజలకు సంబంధించి, తెలుగు రాష్ట్రానికి సంబంధించి, మన రాష్ట్ర అవకాశాలకు సంబంధించి మనం ఏదైతే మనకి రాష్ట్రంలో ప్రత్యేకవాద అవసరం ఉందో ఆ ప్రత్యేకవాదాన్ని తెచ్చుకోవడానికి వారు వచ్చి అవసరమైతే ల్యాక్ కూడా ఇస్తారంటే ల్యాక్ ఇస్తామని ఇప్పుడు నిన్నటి రోజులు మనం ప్రకటిస్తే మనం కూడగొడుతుంటుంటే ఎందుకంటే కడుపుమంట?
బీజేపీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కేసీఆర్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ, దేవగౌడ, స్టాలిన్, నవీన్ పట్నాయక్ తదితర నేతలను కలిశారు. అందులో భాగంగానే వైఎస్ జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. భేటీలో రాష్ట్ర హక్కులను కాపాడుకునే విషయంలో అవలంబించాల్సిన విధానాలపైనే సుదీర్ఘంగా చర్చించారు. అసలు రాష్ట్ర రాజకీయాల ప్రస్తావనే లేదు. కానీ టీడీపీ నేతలు ఏదేదో ఊహించుకుంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 4.5 చంద్రబాబు అండుకో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా విషయంలో క్షేత్రస్థాయిలో ఎన్నో పోరాటాలు చేశారు. ఎంపీలతో రాజీనామా చేయించడమే కాకుండా ఆమరణ దీక్ష కూడా చేశారు. కానీ చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయిన ఓటుకు కోట్లు కేసు తెరపైకి రాగానే విజయవాడ వెళ్లిపోయారు. ప్రాజెక్టులు సహా చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా ఒక్క మాట మాట్లాడలేదు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముందుండి పోరాడింది. ఇన్నాళ్లు కేసీఆర్తో అంటకాగిన చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మాత్రమే తీసుకొని రాలేదు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర కానీ ఇతర రాష్ట్ర పార్టీ నాయకుల దగ్గర కూడా ఆ ప్రతిపాదన తీసుకొని పోతున్నారు. అంత చేత అంత భయం పడాల్సిన అవసరం ఉంది. ముసుగు అనేది మేము అంటారు, మేమేం ముసుగు వేసుకోలేదే. చంద్రబాబు నాయుడు గారే ఈరోజు అన్ని ముసుగులు, అన్ని మాస్కులు అతని దగ్గర పెట్టుకున్నాడు జోబిలో. ఏ ముసుగు ఎప్పుడు ముసుగు కానీ లేకపోతే మాస్క్ ఎప్పుడు తీసేస్తాడో తెలీదు, ఏ మాస్కు ముసుగు అనేది ఎప్పుడు తొడుక్కుంటాడో తెలియని పరిస్థితి ఈరోజు కూడా. అతను ఒక అయోమయంలో ఉండిపోయినాడు. అతను అయోమయంలో ఉండేది కాకుండా దేశాల్లో కూడా అన్ని కూడా అయోమయం చేసేదానికి గురి చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క కుటిల ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ ఒకే మాట పైన ఉన్నాడు. తెలంగాణ ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్ తో సత్సంబంధాలు కొనసాగించిన చంద్రబాబు రాజధాని శంకుస్థాపన శిలాఫలకంపై కేసీఆర్ పేరు రాయించారు. అంతటితో ఆగకుండా తన నివాసంలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి కేసీఆర్ మనసు గెలుచుకునేలా 36 రకాల వంటకాలతో అతిథి మర్యాదలు చేశారు. తెలంగాణ వచ్చినందుకు సీఎం కేసీఆర్ విజయవాడ దుర్గగుడిలో మొక్కు చెల్లింపునకు వెడితే ఇప్పుడు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న మంత్రి దేవినేని ఉమ ప్రోటోకాల్ బాధ్యతలు చేపట్టి దగ్గరుండి దుర్గమ్మ దర్శనం చేయించారు. అలాంటి టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ జగన్ పై విమర్శలు చేయడాన్ని చూసి అంతా నవ్వుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ ఎప్పుడూ రాజీ పడలేదని, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. లాలూచీ రాజకీయాలు, అవకాశవాద పొత్తులకు చంద్రబాబే ఆద్యుడని, టీడీపీ నేతలకు తమ గురించి మాట్లాడే అర్హతే లేదని, ఎట్టి పరిస్థితుల్లోనైనా హోదా సాధించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఉలికెందుకు బాబు, ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్.